హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి మనం అశ్వత్థామ గ్లిమ్స్ గురించి అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. అదేనండి, కల్కి మూవీ నుంచి నిన్న రిలీజ్ అయినటువంటి అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ గారి పోస్టర్ గ్లిమ్స్ గురించి అయితే ఇక్కడైతే మాట్లాడుకుందాము. దానికంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పోతూ బెల్ ఐకాన్ కూడా ఆన్లో ఉంచుకోండి. నా అప్డేట్స్ అయితే ఎప్పుడప్పుడు వస్తాయి. అయితే అసలు విషయానికి వచ్చినట్లయితే నిన్న రిలీజ్ చేసిన గ్లిమ్సెస్లో మాత్రము నిజంగా అశ్వత్థామ లాగానే మన అమితాబ్ బచ్చన్ అయితే అదే వేషానికి కుదిరాడని చెప్పుకోవచ్చు. ఒక మొత్తం ఫేస్ని మొత్తం కవర్ చేసి అదేవిధంగా ఏ విధంగానైతే అశ్వత్థామకి శ్రీకృష్ణుడు తన మణిని లాక్కొని, తన నుదురు మీద ఉన్న మణిని లాక్కొని శపిస్తాడో ఆ విధంగానే కళ్ళగడినట్టయితే అమితాబ్ బచ్చన్ అయితే తయారు చేయడం అయితే జరిగింది. అయితే గ్లిమ్స్ విషయాన్ని గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక చిన్నబాబు కనిపించి హలో మీరెవరు అని అడగడం అయితే జరుగుతుంది అశ్వత్థామని. మీకు తెలుగు వచ్చా లేకుంటే హిందీ వచ్చా అన్నట్టు మాత్రం తెలుగులో కానీ హిందీలో కానీ మాట్లాడుతుంటారు. అదేవిధంగా మీరు దేవుడా, అప్పటి నుంచి మీరు చనిపోలేదా అప్పటి జనరేషన్ అని అయితే అడగడం అయితే జరుగుతుంది. దానికి లాస్ట్లో అయితే ఎలాంటి రియాక్షన్ ఇవ్వని అమితాబ్ బచ్చన్ అదే అశ్వత్థామ అయితే లాస్ట్లో అయితే మనకేంటంటే, నేను చిరంజీవులలో దశావతారాలలో నేను అశ్వత్థామ నా పేరు, నేను ద్రోణాచార్యుని గారి పుత్రుణ్ణి అని మాత్రం చెప్పడం అయితే జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే మనకు అశ్వత్థామను కల్కి మూవీలో రివీల్ చేయడం అయితే జరుగుతుంది. అయితే అశ్వత్థామ గురించి చెప్పినట్లయితే నాగార్జున గారు అయితే మనకు మహాభారతం గురించి అయితే చెప్పుకోవాలి. మహాభారతం గురించి చెప్పుకున్నట్లయితే అక్కడ కల్కి ఎవరు, ప్రభాస లేకుంటే ప్రభాస్ అయితే కల్కి అని అంటున్నారు. మరి శ్రీకృష్ణుడు ఎవరు? అశ్వత్థామ గురించి చెప్పినట్టయితే ఖచ్చితంగా శ్రీకృష్ణుడి గురించి కూడా చెప్పాలి. శ్రీకృష్ణుడు కూడా మరి ప్రభాస్ అయినా అన్నది మాత్రం నాకు ఒక డౌట్ అయితే వస్తుంది. అది దాని మీద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రభాస్ శ్రీకృష్ణుని వేషంలో బాగుంటాడా అనేది కూడా ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. మీలో చూస్తున్నది ఎవరన్నా ఉంటే, మన ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగానే ప్రభాస్ గురించి ఎప్పుడప్పుడు అప్డేట్స్ రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా పోతూ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.